నువ్వు ఏదైతే ఇతుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా. ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీ నైజాన్ని, మీ వైఖరిని మార్చుకో అని చెప్తా ఉన్నా. అలా చేయకపోతే మాత్రం రేపొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని. ఆయనకు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే వీఆర్ఎస్ తీసుకొని పోతామనో, లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, 7 సముద్రాలు అవుతారు, 7 సముద్రాలు అవుతారున్నా చెప్తా ఉన్నా. రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా. విఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా. గేట్లు ఏదో ఒక్కసారి అవకాశం అంటే ఆ ఒక్కసారి అవకాశంతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ 175 గెలుస్తా అంట. 175 కాదు, శాశ్వతంగా ఎలక్షన్లు అయిన వెంటనే జగన్ పోయేది జైలుకు, ఆ పార్టీ పోయేది బంగాళాఖాతంలోకి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మీరు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు, గుర్తుపెట్టుకోండి. దానికి హెచ్చరిస్తున్నా. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా. జగన్ రెడ్డి పగటి కలలు కనద్దు. 170 తప్పుడు పనులు చేయొద్దండి. పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటే ఆయన మీద దాడి చేస్తారంట, రెక్కీ చేస్తారంట. ఎవరిని బెదిరిస్తారా మీరు? అంటే అందరిని చంపేస్తారా మీరు? రాష్ట్రంలో అందరినీ జైల్లో పెట్టేస్తారా? జైల్లో పోయి అందరిని కొట్టేస్తారా మీరు? టార్చర్ చేస్తారా మీరు? ఇప్పుడు కూడా రాజేష్ను కొట్టారు. ఆన్సర్ దిస్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఏమనుకుంటున్నారు మీరు? చూస్తే కంపరం పుడుతుంది, బాధ కలుగుతుంది, ఆవేశం కలుగుతుంది. సభ్యత అడ్డం వస్తూ ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేయాలనుకుంటే ఆఫీసర్లు చెప్తున్నా, అది జరగనీయం. కూడా రావచ్చు, మీ బిడ్డలు కూడా తీసుకుపోవచ్చు బలవంతంగా వచ్చి. ఏం చేస్తాను? రాజ్యాంగం ఇచ్చిందా నీకు? ఇచ్చిందా అని అడుగుతున్నా నేను. రాజ్యాంగం ఇచ్చిందా? ఆయనకి రాత్రి రావాలని ఉందా? ఫండమెంటల్ రైట్ లేదు నీకు? కాదా? తీవ్రవాదులు కూడా దానికి కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి, అది వేరే విషయం. అది కాదండి. ఎవరైనా అధికారులకి అధికారం ఎవరు ఇచ్చారు? రాజ్యాంగమే కదా. నీకు అధికారం ఎవరు ఇచ్చారు? రాజ్యాంగమే కదా. ఫండమెంటల్ రైట్స్ ఏదా? రాత్రిలో మీ ఇంటికి ఎప్పుడైనా ఎవడంటే వచ్చేసి అరెస్ట్ చేసి ఇచ్చని, దట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఏం తప్పు? ఈయన టెర్రరిస్టా, లేకుంటే తీవ్రవాదా, లేకుంటే మర్డర్ చేసి వచ్చి దాంకున్నాడా? 0.2 సెంట్లు వయలేషన్ ఆఫ్ నాలా, అంతే కదా. దానికి మిడ్ నైట్ రావాలని అది కోర్టులో కూడా వచ్చింది ఇంత మునిపే. అలాంటి ఇష్యూస్ అని మాట్లాడుతున్నారంటే, అడ్డంగా మాట్లాడుతున్నారంటే ఈ పోలీస్ ఆఫీసర్లు చూస్తే నాకు అనిపిస్తూ ఉంది. నేను చేశా 14 ఏళ్ళు సీఎంగా, మళ్ళా చేస్తా. చట్టాన్ని నాకు నేర్పిస్తున్నారు మీరు. ఇదే పోలీసులు చాలామంది ఆ రోజు తీవ్రవాదులను కానీ, లేకపోతే ముఠా నాయకులను కానీ, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తున్నారు. మీ దగ్గర మంచిది కాదు. మీ ఆత్మను అడగండి, మీ ఇంట్లో అడగండి, మీ పిల్లల్ని అడగండి, చెప్తారు మీరు చేసేది రైట్ ఆర్ రాంగ్ అని. ఆ విషయం మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నానండి. ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు ఎక్కువ సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయంలో ఉండి చాలా మందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కూడా
ఏదో వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించో లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేకనో నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ మీద సింపతి వస్తుందని వాళ్ళు అనుకుంటారు, కానీ ఒక రకమైన ఏహ్య భావం అన్నది ప్రజల్లో కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎంటైర్ ఒక్కరి వల్ల కాదు, ఎంటైర్ రాజకీయ నాయకులకే ఇంపాక్ట్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దయచేసి నేనేమంటానంటే, ఒక సభ్యతా సంస్కారం కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే మాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది. అటువంటి సభ్యతా సంస్కారం లేని వాళ్ళ గురించి మేము ఎక్కువగా మాట్లాడడం. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే, ప్రజలు కూడా గమనించాలి, గమనిస్తున్నారు కూడా ప్రజలు కూడా. అసలు ఎవరు ఎలాగా మాట్లాడుతున్నారు, ఎవరు కనీసం మన కూర్చొని టీవీల ముందు కూర్చొని ఇది రాజకీయ నాయకుడు పలానా మినిస్టరు, పలానా ఎమ్మెల్యే, పలానా ఎక్స్ అలా మాట్లాడుకునే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు కూడా వింటున్నారంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ మనం ఇస్తున్నాం? మన పిల్లలే కాదండి, మన పిల్లలు కూడా ఆలోచిస్తారు కదా, మనం ఏం మాట్లాడుతున్నాం, మా అమ్మ ఏం మాట్లాడుతుంది, మా నాన్న ఏం మాట్లాడుతున్నారు, అది మన పిల్లలు కూడా ఆలోచించుకునే పొజిషన్ ఉంటుంది కదా. ముందు వాళ్ళకి సమాధానం చెప్పి బయట వాళ్ళకి సమాధానం చెప్పు. వచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అలాగే ఒకసారి 30,000 కోట్ల రూపాయలు లిక్కర్ మీద సంపాదించాడు ఇతను. శాండ్ మాఫియా, మడడుగులు నరికేశాడు. డివీస్ ల్యాబ్ వస్తే మేము అధికారులకు వస్తే డివీస్ ల్యాబ్ని మనకి ఏమంటారు సముద్రంలో కలిపేస్తామని చెప్పిన వ్యక్తి ఈ అరబిందో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకి మరి ఇంకా బాగా ఇచ్చేశాడు. అడ్డగోలుగా అడుగులు నరికేశాడు. హయ్యెస్ట్ వైజాగ్ పొల్యూషన్, దాని మీద ఆడిట్ ఉండదు. గంజా కలివిటే మనకి సాగు పిచ్చిగా పెరిగిపోయింది. 4.92 లక్షల గంజాయి. ఇది ఆన్ రికార్డు. కానీ ఇంకా దొరకదు, ఇంకెంత చూడండి, దీని 10 టైమ్స్ ఉంటుంది. అంత బరి తెగించి నువ్వు ప్రదర్శన చేస్తావా? నీ వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి? రఫ ఆడిస్తాం, నరికేస్తాం, తొక్కేస్తాం. నువ్వు అసలే ఒక చీఫ్ మినిస్టర్ గా ఎట్టయినా అర్థం కావటం. ఇది బీహార్ మేలైపోయింది నీ 5 ఏళ్లలో. నువ్వు ఇంకా అదే రాజవు. శాంతి భద్రత నీ టైంలో దుర్మార్గాలకి నెలవైపోయింది, అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అటువంటి వాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రులు అయినోళ్ళు నీలాగా ఘోరమైన చెడ్డ పేరు ఆంధ్రప్రదేశ్ తెచ్చినవాడు ఎవడూ లేడు. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, ఎవరైనా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. ఇది పద్ధతి కాదు. ఇది లిస్టు ప్రకారం రాష్ట్రంతో ఆడుకుంటామంటే కుదరదు. కంట్రోల్లో ఉండు. ఆయన ఇంకో మాట చెప్పాడు, కమ్మ కులం వాళ్ళు చంద్రబాబుకి ఇష్టపడటం లేదంట. వైసీపీలో ఉండే కమ్మ కులం. నిన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతా. తమరు 19-24 ముఖ్యమంత్రి, 22లో ఏదో షఫుల్ చేసావు. ఆ తర్వాత కేబినెట్ లో ఒక్క కమ్మ కులస్తుడు, మొదట ఎవరో ఒక్కరికి ఇచ్చావు, రెండోసారి అది కూడా పెరికేసావు. ఒక్క కమ్మ కులస్తుడు ఉన్నాడా నీ కేబినెట్ లో? రాష్ట్రం పుట్టినప్పటి నుంచి కేబినెట్ లో కమ్మ లేకపోతే రెడ్డి లేకపోతే కాపు అసలే లేకుండా, బీసీ లేకుండా, ఎస్సీ లేకుండా ఎప్పుడన్నా ఉండిందా కేబినెట్?